క్వశ్చన్స్ అడిగేస్తూ ఉంటాను, మీరు ర్యాపిడ్ గా చెప్పేసేయండి. మీ ఫస్ట్ క్రష్ ఎవరు? లవర్ లేదు సరే, క్రష్ కూడా లేకుండా ఉంటారా అండి? నాకు మాధవన్ అంటే ఇష్టం ఉండే. మాధవన్ అంటే ఇష్టం ఉండే. ఇప్పుడు ప్రెసెంట్ ఆయనేనా? ఒకసారి ఇష్టపడిన తర్వాత వాళ్ళనే ఇష్టపడతాం కదా, అంతే. అంటే క్రష్ మారుతూ ఉన్నారు. మారు. ఓకే, లవ్ అడుగుదాం అంటే లవ్ లేదన్నారు. సో మీ ఫేవరెట్ మూవీ? ఎప్పటికీ సఖీ మూవీ నా ఫేవరెట్. సఖీ మూవీ నా ఫేవరెట్. సో అందులో సాంగ్? అన్ని సాంగ్స్ ఇష్టం. ఫేవరెట్ సాంగ్ అలై పొంగేరా సాంగ్ చాలా నచ్చింది. సో మీరు కంప్లీట్ గా మీరు డివోషనల్ వైపే వెళ్ళిపోతున్నారు. అలై పొంగేరా అంటే కొంచెం అంటే క్లాసికల్. సో వన్ వర్డ్ అబౌట్ డాన్స్. డాన్స్ అనేది మీరు అన్నట్టు ఆ స్ట్రెస్ నుంచి రిలీఫ్ అవడానికి బాగుంటుంది, హెల్త్ పరంగా బాగుంటుంది, దాంట్లో ఆనందాన్ని ఎత్తుక్కోవచ్చు డాన్స్. ఓకే, సో మీరు వన్ డే సీఎం అయితే ఏం చేస్తారు? ముందు ఎక్కడెక్కడ రోడ్లు బాగలేవు అక్కడ రోడ్లు వేపిస్తాను. అసలు ఎప్పుడైనా ఆలోచించారా? నేను ఏదో క్వశ్చన్ అడిగానని కాకుండా నేను ఇదే అనుకుంటాను, ఎప్పుడు అదే అనుకుంటా నేను. అంటే మెయిన్లీ ఇప్పుడు మనిషికి ఆరోగ్యం సరిగా లేక, లోపల శరీర భాగాలు బాగోలేక చనిపోవడం వేరు, యాక్సిడెంటే చనిపోవడం వేరు. అది మానవ తప్పిదం. సరే మన కర్మ అది వేరే అనుకోవచ్చు, కానీ ఇది మరీ ఘోరం కదా. చిన్న వాటర్ ఇప్పుడు రోడ్లు బాగోవు, గుంటలు ఉంటాయి, దాంట్లో వర్షం వచ్చినప్పుడు ఉన్న ప్రమాదాలు ఎక్కువే, రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ప్రమాదాలు ఎక్కువే. దొర్లిపోయి చాలా మంది బైక్స్ మీద వెళ్తుంటారు. ఆ పక్కన ఉన్న సరైన రోడ్ లేకపోవడం వల్ల బస్సు అడ్డం వచ్చి గుద్దుకొని వైఫ్ అండ్ హస్బెండ్ పిల్లలు చనిపోయిన సందర్భాలు ఎన్ని ఉన్నాయంటే అన్ని ఉన్నాయి అలాంటివి, రోడ్స్ బాగోలేకపోవడం. సో మీకు అలాంటి పవర్ ఇస్తే, అసలు పవర్ ఇస్తే అలా రోడ్లలో గుంత కూడా కనపడకుండా చేసేస్తాం. నిజంగా అంటారు, అనుకోవడానికి బాగుంటాయి. నా ఫీలింగ్ చెప్తున్నాను అంతే. ఓకే, సో ఇప్పటి వరకు జైతి గారి గురించి మాకు తెలియని ఒక విషయం, ఇప్పటి వరకు ఎవరికి తెలియదు, మీకు మాత్రమే తెలిసిన అంశం మీ గురించి. నాకు మాత్రం తెలిసిన విషయాన్ని నాకే ఉంచుకుంటాను. మీకు ఎందుకు అలా సీక్రెట్ చెప్పరా మాకు? సీక్రెట్ అంటే రహస్యాన్ని రహస్యంగానే ఉంచాలి అంతే అంటారా? అంటే ఇప్పుడు దాకా తెలిసిన జైతి అంతే, ఇంకా జైతికి ఇప్పుడు రహస్యం ఉంటది కదా, అది ఉట్టి మాట. ఇప్పుడు రహస్యం అని మీకు నేను ఎందుకు రహస్యం చెప్తాను? ఏదో నాకు తెలిసిన నోటుకు వచ్చి చెప్పేస్తాను, అది రహస్యం అయిపోదు. నా రహస్యం కాదు అది. సో అంటే మీలో తెలియని యాంగిల్ ఇంకా జనాలకి, నాలో తెలియని యాంగిల్ ఎవరికైనా ఉంది అంటే నాకు మహా కోపం. ఏ విషయంలో కోపం? పుట్టి అంటే అన్యాయాలు అక్రమాలు జరిగితే కాదు, మామూలుగా కొంచెం ఎక్కువగా అలుగుతాను. ఏం చేసి అలక ఎక్కువ నాకు, మరి ఎందుకు తెలియదు, అదైతే ఒకటి ఉంది, మీకు ఎవరికి తెలియదు. నేను చెప్తున్నాను, కోపం ఎక్కువ, అలక ఎక్కువ. కోపం కూడా కొంచెం సేపు ఉంటుంది. ముగ్గుమూతి పెట్టుకుంటారా? బుంగమూతి పెట్టుకుంటే దాని పక్కన ఎవరైనా ఉంటే బుంగమూతి పెట్టుకుంటే మన ఆటలు నడుస్తాయి. ఇంట్లో ఏమైనా ఉంటే అన్నం తినను, వాళ్ళు బతిమలాడి అన్నం తినిపించాలి, అదొకటి. ఫోన్లు పగలగొట్టాలంటలేదు, ఫోన్లు చాలా సార్లు పగిలాయి, ఫోన్లు పగులుతాయి, డోర్స్ ఉంటే ఆ డోర్స్ కొట్టేస్తాను, ఇట్లాంటి కొన్ని ఉన్నాయి అంతే, అదొక్కటే. ఫ్రెండ్స్ అంటే మీ దృష్టిలో ఏంటి? వన్ వర్డ్ అబౌట్ ఫ్రెండ్స్. ఫ్రెండ్ మారే అన్నట్టు, ఇప్పుడు రకరకాల ఫ్రెండ్స్ ఉన్నారు. ఫేస్బుక్ ఫ్రెండ్స్ ఉంటారు, ఇన్స్టా ఫ్రెండ్స్ ఉంటారు, స్కూల్ ఫ్రెండ్స్ ఉంటారు, కాలేజ్ ఫ్రెండ్స్ ఉంటారు, ఇట్లా ఉంటారు, హాస్టల్లో ఉండే ఫ్రెండ్స్ ఉంటారు. కానీ వాళ్ళంతా స్కూల్ నుంచి వచ్చి ఇప్పటి వరకు కూడా ఉన్నదే నిజమైన ఫ్రెండ్షిప్ అని అనుకుంటా. ఇన్స్టాలో హాయ్ బాయ్లు చెప్పేసి, ఫేస్బుక్ లో హాయ్ బాయ్లు చెప్పేసి ఫ్రెండ్షిప్ ఏం కాదు అది. ఓకే, సో స్కూల్ డేస్ ఫ్రెండ్షిప్ అదే గొప్పది అనుకుంటా. ఇప్పటికి కూడా వాళ్ళు 10 ఏళ్ళకి 15 ఏళ్ళ తర్వాత రే అనుకుంటూ మళ్ళీ వచ్చి మాట్లాడుకుంటారు కదా, వాళ్ళ నెగిటివ్లు, వాళ్ళ మైనస్లు అన్ని వాళ్ళకి షేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ఫ్రెండ్ కి ఒక షేర్ చేయండి ఒక సీక్రెట్ ని, నెక్స్ట్ ఎవరోడు ఫ్రెండ్ ఎట్లా అవుతాడు? అట్లా నాకు ఇప్పుడున్న ఫ్రెండ్షిప్ మీద, ఇప్పుడున్న లవ్ మీద అలాంటి ఒపీనియన్స్ అసలు లేదు. సో ఫ్రెండ్ అంటే మీరు లేనప్పుడు కూడా మీ ముందు ఏం మాట్లాడాడు, నువ్వు అటు వెళ్ళావు, నీ తర్వాత నువ్వు వెళ్ళిన తర్వాత నీ గురించి అంతే బాగా, నువ్వు చెడ్డ పని చేస్తే అది నీ మీద చెప్పాలి, నీతోనే చెప్పాలి. నువ్వు వెళ్ళిన తర్వాత వాడికి చెప్పకూడదు. అప్పుడు ఫ్రెండ్ అయితే ఎట్లా అవుతాడు? అట్లా కాదులేండి. సో మీరు అప్పుడు ఉన్న మీరు టెలివిజన్ లో వర్క్ చేశారు, జెమినీ మ్యూజిక్ లో వర్క్ చేశారు, అప్పటికి ఇప్పటికి చేంజెస్ అంటే ఏం చెప్తారు? మీరు అబ్జర్వ్ చేసిన మెయిన్ చేంజ్ అంటే యాంకరింగ్, నాకు అంటే విజే జానర్ అనేది సపరేట్, యాంకర్ సపరేట్. యాంకర్స్ ఏంటంటే ఒక సబ్జెక్ట్ తీసుకొని వ్యాఖ్యాతగా వాళ్ళు వ్యవహరిస్తూ ఆ సబ్జెక్ట్ గురించి చెప్తూ ఉంటారు. మేము అలా కాదు. కాకపోతే ఏదైనా కూడా మన టీవీ ఫీల్డ్ లో కాబట్టి నేను చెప్పాలనుకుంటే, అప్పుడు ఉన్న దాంట్లో కొన్ని ఇయర్స్ బ్యాక్ అయితే ఇంత వల్గారిటీ అప్పుడు లేదు. మాటలు కానీ,
పంచ్ డైలాగ్స్ కానీ ఇంత చిల్లరగా అసలు అప్పుడు లేవు. ఓకే. అది చాలా డీసెంట్ గా కొంతమంది మనకి మా సీనియర్స్ మా ముందు జెమినీలో వర్క్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇంత చిల్లర మాటలు, ఎంత చిల్లరగా మాట్లాడితే వాళ్ళని ఇంకొక ప్రోగ్రామ్ పిలుస్తున్నారేమో కానీ ఆడియన్స్ దృష్టిలో వాళ్ళు ఎప్పుడు గెలవరు ఓకే. ఆ చిల్లర యాంకరింగ్లు చేస్తే. నాకు తెలిసినంత వరకు ఏ పని చేసినా నటనలో అయినా హుందా కనపరచాలి, యాంకరింగ్ లో అయినా సరే, మాట్లాడే విధానంలో సరే, దేంట్లో అయినా నీ డిగ్నిటీని నువ్వు పోగొట్టుకోకూడదు. ఓకే. వస్తే వచ్చే ఆఫర్స్, లేకపోతే లేదు. మనుషుల గుండెలో గుర్తు పెట్టుకుంటారు. ఫైనల్ గా ఒక క్వశ్చన్, ఇప్పుడు గనక సినిమాలో యాక్టింగ్ కి గనక మిమ్మల్ని పిలిస్తే, మీకు ఆఫర్ వస్తే మీరు యాక్ట్ చేయడానికి రెడీగా ఉన్నారా? అంటే బయట మీ ప్రొడక్షన్ లో కాకుండా. ఇప్పుడు వరకు నేను వెళ్ళలేదు. ఒక ఆపర్చునిటీ అయినా ఫోన్ చేసినా నాకు తగ్గట్టుగా నాకు అనిపించకపోతే నేను వద్దనే చెప్తున్నాను. నేను లేకపోతే సినిమా నడవకుండా అయితే ఉండదు, వాళ్ళు ఇంకొక ఆపర్చునిటీకి వెళ్ళిపోతారు. తెలుగులో హీరోయిన్లు అని మనం అనుకుంటాము, రావట్లేదు అనుకుంటాం. ఆ టీవీ సీరియల్స్ లో కూడా వేరే భాష వాళ్ళు వచ్చి కూర్చుంటున్నారు. అక్కడ ఉండదు. టెలివిజన్ రంగాన్ని చెప్తున్నాను, అక్కడ లేదు, ఇక్కడ లేదు. అందుకని ఎవరికి వాళ్ళు అదే. ఇప్పుడు మీరు అన్నారు ఏంటంటే యూట్యూబ్ మీద మీ అభిప్రాయం, మంచి హ్యాపీగా వాళ్ళ పెర్ఫార్మెన్స్ చేసుకుంటూ వాళ్ళు కూడా పీపుల్ లోకి వెళ్తున్నారు. అంటే ఇప్పటి వరకు అంటే స్కోప్ లేదు అని అంటున్నారా, లేదంటే వాళ్ళు తీసుకోవట్లేదు అని అంటున్నారా టెలివిజన్ రంగంలో తెలుగు వాళ్ళని? తెలుగు వాళ్ళని అంటే మీకు అదే చెప్తున్నా, ఈ మధ్య కొంతమంది గొప్ప నిర్మాతలు, మరి కొత్త దర్శకులు కొంతమంది వచ్చి తెలుగు వాళ్ళకి ఆపర్చునిటీస్ వస్తున్నాయేమో, కానీ మనం అనుకున్నంత ఈజీగా అయితే రావు. అది అందరికి తెలిసిన విషయం, మనం మాట్లాడుకోవడం కూడా వేస్ట్. ఇది అందరికి తెలిసిందే. వాళ్ళకి ఏంటంటే ఒక వంక ఏమంటారు దాన్ని, అది చెప్తా ఉంటారు. తెలుగు అమ్మాయిలు వాళ్ళ పేరెంట్స్ తో వస్తే ఏమైంది, వాళ్ళ పేరెంట్స్ తో వస్తారు. తెలుగు అమ్మాయిలు గ్లామర్ షో తెలుగు అమ్మాయితో ఎందుకు చేయించాలి? మన తెలుగు కల్చర్ తగ్గట్టుగా చేయండి. దానికి తగ్గట్టు కొంతమంది ఆర్టిస్టులు ఉండేవారు మన పాత సినిమాలలో. ఒక కేటగిరీ ఉండేది వ్యాంప్స్ అని, వాళ్ళతో చేయించుకోండి మీకు గ్లామర్ షోస్ గా ఉంటే. నేను అంతకుముందు ఉన్న హీరోయిన్స్ ఎంత బాగా చూపించేవారు. అవును, నిజంగానే. ఒక భానుప్రియ గారు కానీ, ఒక విజయశాంతి గారు కానీ, వాళ్ళని వల్గర్ గా చేసిన సినిమాలు ఏమున్నాయి వాళ్ళ దాంట్లో. దానికి ఒక కేటగిరీ ఉంటుంది. ఇప్పుడు మీకు ఏంటి, హీరోయిన్స్ దే చేయాలి, దానికోసం ముంబై ఇతర రాష్ట్రాల వాళ్ళు కావాలి. ఫైనల్ గా ఈ మాట అన్నారు కాబట్టి అంటున్నా, సో కమిట్మెంట్ అనేది ఉందంటారా? అంటే మీ అవగాహన బట్టి. నేను ఇప్పుడు నా దాకా రాని విషయం గురించి నేను ఎలా మాట్లాడగలుగుతాను? ఎందుకంటే మీ దాకా నేను ప్రొడక్షన్ చేసుకుంటూ వెళ్ళే అమ్మాయికి ఎవరో వ్యక్తి వచ్చేసి మీరు ఇలా అనడానికి నాకు అది రాలేదు, ఆ అవకాశం రాలేదు, నా దగ్గర జరగలేదు. ఉన్న వాళ్ళు వచ్చి చెప్తూనే ఉన్నారు ఆల్రెడీ. మళ్ళీ దీని గురించి నేను చెప్పక్కర్లేదు. నా దాకా రాలేదు కాబట్టి ఈ సబ్జెక్ట్ లో నాకు తెలీదు. కానీ జరిగాయని కొంతమంది పాపం బయట వచ్చి, అదేంటో విచిత్రం ఏంటంటే ఆ జరిగే టైంలోనే చెప్పొచ్చు కదా, అంత అయిపోయిన తర్వాత చెప్తున్నారు ఆడపిల్లలు కొంతమంది. సో అదేదో వాళ్ళు గ్రహించుకొని నిజంగా ఒక ప్లేస్ లో ఆడిషన్స్ కి వెళ్ళినప్పుడు ఆన్ మూమెంట్ లోనే వాళ్ళు పెట్టేయచ్చు సోషల్ మీడియాలో, పలానా స్కోప్ కూడా వెళ్ళాను, నన్ను ఈ విధంగా నన్ను ఇబ్బంది పెట్టారు, నువ్వు ఎప్పుడో సినిమా అంతా అయిపోయిన తర్వాత లేదా వేరే 10 సినిమాలు యాక్ట్ చేసిన తర్వాత ఆ రోజు నన్ను ఇలా అన్నారు అని చెప్పడం అది కరెక్ట్ కాదు నాకు తెలిసిన. మీ ఫేవరెట్ హీరో ఎవరు? చెప్పారు ఇందాక, క్రష్ మాధవన్. క్రష్ ఆయన మీ ఫేవరెట్ హీరో రజనీకాంత్ గారు. ఓకే, నైస్. మొత్తానికి మాట్లాడడం మీరు ఈ పాట గురించి ఇంకా మా హిట్ టీవీ ప్రేక్షకులకి పాట గురించి అని చెప్పి నా ఫ్లాష్ బ్యాక్ తీసుకెళ్లి ఆదిత్య తీసుకెళ్లారు నన్ను. ఓకే, అటు మొత్తం. సో యాక్చువల్ గా మీ గురించి ఎప్పుడు మాట్లాడినా కూడా, లాస్ట్ టైం మాట్లాడినా కూడా కరెంట్ సిచ్యువేషన్ గురించి కొంత మాట్లాడతాం. ఎందుకో మేము ఇంకా పాత రోజుల్లోనే పాత విజయ్ జైతి దగ్గరే ఆగిపోయాం. ఇంకా సో మేము కొత్త జైతిని చూడాలనుకుంటున్నాం ఇంకా మీ దగ్గర నుంచి. అంటే వెన్నెల సిచ్యువేషన్ లో, వెన్నెల టైంలో చూసిన జైతి అంత స్ట్రాంగ్ ముద్ర వేసేసింది. సో ఇప్పుడు జైతి అంతకన్నా స్ట్రాంగ్ గా నిలిచిపోవాలని చెప్పి మేము ఇంకా కోరుకుంటున్నాం. సో ఇంకా మీరు అంతకంటే మంచి ప్రాజెక్ట్స్ తోటి మీరు ముందుకు వస్తారని తప్పకుండా ఆశిస్తున్నాం. ఆల్ ద బెస్ట్ ఫర్ దట్ అండ్ కంగ్రాచులేషన్స్ అజఫ్నా. థ్యాంక్ యూ కౌశల్య గారు. నాకు కూడా పిలిచారు, హిట్ టీవీలో మంచి ఇంటర్వ్యూ చేశాను. మళ్ళీ చెప్తున్నాను కదా, మళ్ళీ నన్ను కూడా తీసుకుని వెళ్ళారు, గత జ్ఞాపకాలకి తీసుకుని వెళ్ళారు. నిజంగా నేను మళ్ళీ అతి త్వరలో ఒక మంచి ఇంటర్వ్యూ చేయాలి మీతోటి. అండ్ మీరు బ్లాక్ బస్టర్ మూవీ చేయాలి, లేదంటే ఇంకా అత్యద్భుతమైన ప్రైవేట్ సాంగ్స్ చేయాలి. సో ఇంకా మీరు చాలా మందికి ఎంప్లాయ్మెంట్ కలిగించే విధంగా మీరు ఆలోచన ఉంది. సో గ్రేట్ఫుల్ ఫర్ దట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అలాగే మళ్ళీ డుగ్గు డుగ్గు బుల్లెట్ సాంగ్ ని నివృత్తి వైబ్స్ లో రన్ అవుతుంది.
అందరూ కూడా చూస్తున్నారు, ఆదరిస్తూ ఉన్నారు. ఇంకా మంచి హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రేక్షకులందరినీ, నన్ను అభిమానించే వాళ్ళందరినీ. ఇప్పటికీ ఎప్పటికీ మన వెన్నెల మన విజయ్ చేతి ఓకే మన ఆంధ్ర మాధురి దీక్షిత్. ఓకే లవ్ యూ ఆల్ అండ్ లవ్ యూ మోర్. యువర్స్ జైతి. సైనారా. సో చూసారు కదా, ఇది మన ఇంటర్వ్యూ. ఆంధ్ర మాధురి దీక్షిత్ అండ్ విజయ్ జైతి గారితో చాలా మంచి కన్వర్జేషన్ ఉండింది. చాలా మంచిగా అనిపించింది మాట్లాడుతూ ఉంటే. సో ఆ పాత జ్ఞాపకాలని ఆవిడతో మాట్లాడించడం కానివ్వండి, తనతో ఇంట్రాక్షన్ కానివ్వండి, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా నేను కూడా. ఇట్స్ లైక్ రైసింగ్ ఇంటర్వ్యూ అని అనుకోవచ్చు. మీరు తప్పకుండా చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. సో మళ్ళీ ఇంకొక మంచి ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ హిట్ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.